ఆత్మవిశ్వాసం అంటే ఆడ మగ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో రాణించవచ్చని నిరూపించారు సరితా నాయక్ అనే ఆర్టీసీ డ్రైవర్. అదిగో ఆర్టీసీలో మహిళా డ్రైవర్ ఎవరనే సందేహం ఉంది కదా. మనం ఇప్పుడు సరితా నాయక్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆమె మళ్ళీ అది కూడా ఎలక్ట్రికల్ వెహికల్ నడుపుతున్నారు. చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మొదటిసారిగా తొలి మహిళా డ్రైవర్గా సరితా నాయక్ అపాయింట్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఫీలింగ్ ఎలా? హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేసుకోవాలని 1 ఇయర్ నుంచి సార్ వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకున్నాను. సో అప్పుడు కూడా ఇస్తామని చెప్పారు. కానీ డ్రైవింగ్ ఫీల్డ్కి డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలని ఎందుకు అనిపించింది? ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనిపించింది? ఏం అంత పెద్ద అది కాదు సార్ ఒక డ్రైవింగ్ చేయాలనేది. కానీ అప్పట్లో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఆటో నడిపాను హైదరాబాద్లో, మా ఊర్లో. అక్కడ అంటే కొంచెం ఇప్పుడు మేము 5 మెంబర్స్ గర్ల్స్ కదా, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఏదన్నా నాన్నకు తోడుగా ఉంటుంది అనేసి నేను ఆటో నడిపాను. ఆటో నడిపి కొంచెం ఏదన్నా సాయం ఉంటే సాయం చేసి ఇక అక్కడ నుంచి 6 ఇయర్స్ అక్కడే ఆటో నడిపాను. ఇక దాని తర్వాత ఆజాద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉండే. ఆ ఎన్జిఓ తరపు నుంచి ఒక మేడం ఉండే, భానుశ్రీ మేడం ఉండే. సో ఆ మేడం పిలిచారనమాట. ఇక్కడ హైదరాబాద్లోనే ఆమె ప్రాపర్. ఆమె అన్నది ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ ఎన్జిఓ ఉంటుంది, ఒక శాలరీ లాగా ఇస్తారు, అక్కడ శాలరీ ఎక్కువ ఉంటుంది, వెళ్తారా అనేసి అంటే నేను వెళ్తాను మేడం అని చెప్పాను. ఆ మేడమే హెల్ప్ చేసింది మనీ ఇట్లా కానీ అక్కడ వెళ్ళడానికి, అక్కడ రూమ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నాకు హెల్ప్ చేసింది. సో దాని తర్వాత ఒక 1 మంత్ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత నేను ట్రైనింగ్ చేసుకున్నాను. అక్కడ మా హిందీ రాదు కదా. సో హిందీ రాకపోతే అవన్నీ కమ్యూనికేషన్స్ అవన్నీ రూట్స్ చూసుకోవడంలో 1 ఇయర్ పట్టింది. అక్కడ 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను రూట్కి వెళ్ళిపోయాను. వాళ్ళు ఎన్జిఓ వాళ్ళు ఒక మేడం దగ్గర పంపించారనమాట. అక్కడ BMW మర్సరీస్ గాడి ఉండే, అవి నడిపించుకుంటూ 1 ఇయర్ చేశాను అనమాట. 1 ఇయర్ తర్వాత మా ఎన్జిఓ వాళ్ళనే బస్సులో వేకెన్సీ ఉంది వెళ్తారా అనేసి ఒక 15 మెంబర్స్కి పంపించారనమాట. అయితే మేము 50 మెంబర్స్ వెళ్ళాము. 50 మెంబర్స్ వెళ్ళిన తర్వాత నేను ఒక అమ్మాయిని పాస్ అయినప్పుడు 2015లో ఇక నేను ఒక అమ్మాయిని పాస్ అయితే నేను ఒక అమ్మాయిని కంటిన్యూగా 8 సంవత్సరాలు చేసిన. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ 100 మెంబర్స్ వచ్చారనమాట. అది కూడా అక్కడ సర్కారు వాళ్ళకు గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చింది, గవర్నమెంటే 2 మంత్స్ శాలరీ ఇచ్చింది, గవర్నమెంట్ వాళ్ళకి చాలా. రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంది? తెలంగాణ గల్లీలో, అది హైదరాబాద్ గల్లీల్లో డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంది సార్? అది ఇంకా టఫ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ర్యాష్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ ఉంటారు, స్టాప్కి ఆపుకుంటూ వెళ్ళాలి. పబ్లిక్ అంటే బస్సులో కూడా ఎక్కువ ఉంటారు, రోడ్లపైన కూడా ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడంటే ఇప్పుడు ఇది బయట హైవే వెళ్ళే బస్సు కదా సార్, కొంచెం ఇక్కడ మనం హైదరాబాద్ దాటేంత వరకే మనకు ట్రాఫిక్ ఉంటుంది. ఇది నో ప్రాబ్లం సార్, ఇక్కడ ఆగేది లేదు. ఒక దగ్గర కూర్చోబెట్టుకున్నామా మళ్ళీ మధ్యలో నల్గొండ ఒక స్టాప్ ఉంటుంది, చౌటుపల్లి. సార్ నేను MGBS నుంచి మిర్యాల కూడా వెళ్తాను సార్. అంటే ఈ రూట్ మీరు ఎంచుకున్నారా, ఆర్టీసీ అలకట్ చేసిందా? లేదు సార్, మాకు డ్యూటీ అఫ్సర్ ఉంటారు, వాళ్ళే ఇచ్చారు సార్, డ్యూటీ వాళ్ళే ఇస్తారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సొంత ఊరు సార్ మాది సోమస్త నారాయణపూర్ సీతియా తండా. ఇక్కడ వాయిలపల్లి విలేజ్ లేదు సార్, భువనగిరి డిస్టిక్ వస్తుంది ఇప్పుడు. ఇక అక్కడ నుంచి హైదరాబాద్. ఎంతమంది మీరు? 5గురు అక్క చెల్లం సార్. ఒక తమ్ముడు ఉన్నాడు, నేను లాస్ట్ ఆమెనే, అమ్మ నాన్న 2 ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీసీ మహిళా డ్రైవర్గా నడపడంతో మీ తల్లిదండ్రుల ఫీలింగ్ కావచ్చు, మీ సీత్య నాయకులు తండాలో ఉన్నట్టు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీకు ఫోన్లలో ఏ విధంగా మాట్లాడుతున్నారు? సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మాయి ఇంతకుముందు రిక్వెస్ట్ కూడా పెట్టింది సార్కి కూడా, కోమటిరెడ్డి సార్కి రిక్వెస్ట్ పెట్టుకోవడం కూడా జరిగింది సార్. అయితే సార్ వాళ్ళు హెల్ప్ చేశారు, హెల్ప్ చేయలేదని కాదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఒక 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు చేశారు కదా, ఇంకా ఇవ్వలేదనేసి ఒక అదో కొంచెం నెగిటివ్ అంటే కొంచెం బాధగా అనిపించేది వాళ్ళకు. ఇప్పుడు ఇచ్చిరు కదా, మా మమ్మీ ఫోన్ చేసి ఆల్రెడీ ఆమె గాడ్ బ్లెస్ యు అని చెప్పింది సార్. ప్రయాణికులు ఎట్లుంది? ప్రయాణికుల ఫీలింగ్ ఇక్కడ నుంచి మిర్యాలగూడ వెళ్తుంటే ప్రయాణికులు ఏ విధంగా మీతో రెస్పాండ్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? బాగానే రెస్పాన్స్ అవుతున్నారు సార్. ప్యాసింజర్స్తో ఏం ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు ఉండే కాబట్టే కదా మాకు ఉద్యోగం ఉండేది, వాళ్ళు లేకపోతే మాకు ఉద్యోగం ఉండదు కదా సార్. సో మా ద్వారా మేము ఎంతైనా వాళ్ళకి మంచిగానే చేయాలి. అలాంటప్పుడు వాళ్ళేమి ఇబ్బంది పెట్టట్లేదు, మేము వాళ్ళకి ఇబ్బంది పెట్టాం సార్. వాళ్ళకి కావాలి, తొందరగా చేరుకోవాలి, మంచిగా చేరుకోవాలి. మా కర్తవ్యం ఏమంటే మేము కూడా మంచిగా డ్రైవింగ్ చేయాలి, మంచిగా వాళ్ళ సురక్షిత వాళ్ళకు అక్కడ చేర్పియాలి. అది సార్.
మిగతా వాళ్ళు కూడా ఇదే డ్రైవింగ్ సీట్లో మిగతా మహిళలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో ఎవరైనా రాగలిగితే ఆల్రెడీ తెలంగాణ సర్కారు కూడా ఇవ్వడానికి తయారు అంటే చెప్పారనమాట. అక్కడ ఢిల్లీకి వెళ్ళారంట సార్ వాళ్ళు, ఇక్కడ 100 మెంబర్స్కి బస్సు నడపడానికి అవకాశం ఇస్తాం ఉన్నారేమని మా ఎన్జిఓకి వెళ్ళారంట. మా ఎన్జిఓ నుంచి నాకు కాల్స్ వచ్చింది ఒక 4-5 డేస్ బ్యాక్. అయితే నేను ఇక్కడే ఉన్నాను సార్ అంటే సరే అని వాళ్ళు చెప్పారు. సో నేను చెప్పేది అంటే ఇంకా అవకాశం ఉంది, డ్రైవింగ్ కాకుండా ఇంకా వేరేది ఏమన్నా మీరు చేయాలా అనుకుంటే తప్పకుండా చేయండి. మీ ధైర్యం, మీరు విశ్వాసంతో ముందుకెళ్ళండి, తప్పకుండా గమ్యం సాధిస్తారు. తెలంగాణ ఆర్టీసీలో మీరు డ్రైవర్ చేస్తున్నారుగా, ఈ స్టీరింగ్లో కావచ్చు, ఈ సీట్లో కావచ్చు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఏమన్నా ఇబ్బంది అనిపించిందా ఎక్కడన్నా? అంటే అక్కడ ఢిల్లీలో డ్రైవ్ చేసినప్పుడు కావచ్చు, ఇక్కడ కావచ్చు. అక్కడ కూడా ఏమి ఇబ్బంది కాలేదు సార్, ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది కాదు. కాకపోతే రూట్స్ని బట్టి ఉంటుంది సార్, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్స్ కొంచెం వెహికల్స్ని చూసుకోవడం ఉంటుంది. అవైతే మనకు పని ఉన్నప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా నార్మల్గా సార్. అలాంటిది ఏమి ఇబ్బంది లేదు సార్, ఏమి ఇబ్బంది లేదు సార్. కొంతమంది ప్రయాణికులు జనరల్గా జెంట్స్ డ్రైవింగ్ చేస్తూనే కొంత ఇబ్బందులు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఆ విధంగా ఏమన్నా ఇబ్బందులు అయినాయా, తలెత్తినాయా? సార్ వర్క్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి సార్, అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే కదా మనం ముందుకు వెళ్ళేది. ఇప్పుడు కొత్త వెహికల్ ఉన్నాయి, ఇంకే ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం ఇబ్బందిగా లేదు సార్. ఇంకా పాతగా అయినప్పుడు కొంచెం ఇబ్బంది కావచ్చు, ఎస్ఓసికి ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడైతే ఏం లేదు సార్ అలాంటిది. పంచర్ గిట్లా అయితే ఆల్రెడీ వాళ్ళే పంపిస్తారు, మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటే మనం తీసుకోవచ్చు, అంటే ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు. ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు సార్. పెట్రోల్ దాంతోపాటు డీజిల్ బండి డ్రైవింగ్ చేస్తే ఇప్పుడు ఎలక్ట్రికల్ బండి చేస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ వెహికల్ డ్రైవింగ్ సులభతరమా, ఈజీనా, లేదంటే ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా? ఇంతకుముందు నేను సిఎన్జి వెహికల్ నడిపాను సార్ ఢిల్లీలో, అది కూడా బెస్టే, కానీ దానికంటే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది సార్. కాకపోతే దానికంటే ఎక్కువ ఏం వెయిట్ వేయాల్సింది అవసరం లేదు, ఇది ఇంకా స్మూత్ ఉంది సార్. ఇప్పుడు రాను అంతా ఆటోమేటిక్ సిస్టమ్ అవుతుంది కదా సార్, స్మార్ట్ ఫోన్ లాగా. సో ఈ బస్సు కూడా అట్లానే స్మార్ట్గా ఉంది సార్. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. ఒకటి ఏంటంటే రూటు, డ్రైవింగు, ఇక్కడెక్కడ వెళ్ళే వెహికల్స్ మీద కంపల్సరీ మన నిఘా ఉండాలి. అలా ఉంటేనే మంచిది. ఇక్కడ ఎక్సలేటర్ తొక్కుతూ ఉంటే పోతూ ఉంటుంది సార్. ఎన్ని లిమిట్లో మనం పోవాలనేది మనకు అది ఉండాలి. ఏపీలో వైఎస్ జగన్ పాలన టైంలో కూడా చాలామంది మహిళలకు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టారు, కండక్టర్ పోస్టులు ఇచ్చారు. సరే, థ్యాంక్ యూ. అట్లయితే మాలాంటి పేదలకు చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళకు చేయాలనే తాపన ఉండే వాళ్ళకు సపోర్ట్ ఇస్తే తప్పకుండా చేస్తారు సార్. చేస్తారు, చాలామంది ఉన్నారు సార్ చేయడానికి. సో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చేయడానికి ఓకే అన్నది సార్. సో రాను ఇంకా వస్తారేమో సార్. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మీతో ఎలా ఉంది? అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మీతో వాళ్ళు అందరు బాగానే ఉన్నారు సార్, అక్కడ కూడా బాగానే రెస్పాన్స్ అయ్యారు. మొన్న ఆర్ఎం సార్ని కూడా కలిశాను నల్గొండలో, మళ్ళీ డిఎం సార్ని కూడా కలిశాను మిర్యాలగూడలో, అక్కడ ఇద్దరు మేడం కూడా కలిశాను. అందరు బాగానే మాట్లాడారు సార్. ఢిల్లీ అమ్మాయ్యా, ఢిల్లీ అమ్మినా అని అడిగారు సార్. ఇక్కడ కూడా మా తోటి వాళ్ళతో ట్రైనింగ్ తీసుకున్న ఇక్కడ వెంకట్ సార్ అని, సతీష్ సార్ అని. ఢిల్లీలో ఎట్లా అప్రిషియేట్ చేసేది మిమ్మల్ని? అక్కడ కూడా సపోర్ట్ చేశారు సార్. ఇప్పటి వరకు నా దగ్గర వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి, మాట్లాడుతూనే ఉంటారు సార్. ఇప్పుడు వాళ్ళకి తెలిసినంత మాత్రం ఏంటిది మాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అనేసి చెప్తున్నారు సార్. ఎప్పుడు అంటే మాకు 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఒక క్లాసెస్ ఉంటాయి, రిటర్న్ క్లాసెస్. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అయిపోతారు సార్. నన్ను కలవడానికే వాళ్ళు క్లాసెస్ వేయించుకుంటారు అక్కడ. నేను నందగిరి ట్రైనింగ్ స్కూల్ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఈ బ్యాటరీ బస్సు ట్రైనింగ్ తీసుకొని ఇటు వచ్చాను సార్ నేను లాస్ట్ ఇప్పుడు 1 మంత్ బ్యాక్. మీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. కొంతమంది మహిళలు ఏదో పోగొట్టుకున్నట్టు చాలా ఇబ్బందులు, బాధతో ఉంటారు. అలాంటి వాళ్ళకి కావచ్చు, మిగతా మహిళా లోకానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఇవాళ రోజు చాలా అంటే ఈ రోజుల్లో చాలామంది కొంచెం పని చేసుకోలేము, నాకంటే ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి కదా. అలా కాకుండా మీకు నచ్చిన పని చేసుకొని బతకవచ్చు సార్, నేను అదే మెసేజ్ ఇస్తాను. సో హ్యాపీగా బతకండి. డ్రైవింగే కాదు, ఇంకా వేరే బతకడానికి చాలా పనులు ఉన్నాయి. ఒక స్టడీ కాదు, ఒక డ్రైవింగ్ కాదు, అది కాదు, హ్యాపీగా బతకచ్చు. నేను అనేది ఏంటంటే మన కాన్ఫిడెన్స్, మన ఒపీనియన్, మన ఒక ఫీలింగ్ అనేది, అంటే ఒక విశ్వాసం అది ఉండాలి. ఏదన్నా చేయాలంటే అది కంపల్సరీ చేస్తాం. ఒక విశ్వాసంతో చేయండి, ముందుకు రండి. థ్యాంక్ యూ.
రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. కంగ్రాలేషన్స్ మేడం. సరితా నాయక్ గారు కంగ్రాలేషన్స్. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా ఈ విధంగా జాయిన్ అయ్యారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి ఎలక్ట్రికల్ వెహికల్ నడుపుతున్నారు. ప్రతి మహిళ కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు వీరి జీవితాన్ని. ఎక్కడో సీత్యనాయకు తండా నుంచి సంస్థానారాయణపురం మండలం నుంచి ఏకంగా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడెం వరకు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మేడం? 300 అప్ అండ్ డౌన్ 300 కిలోమీటర్స్ అంటే నాటే జోక్. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా ఎంతోమంది ప్రయాణికులు వచ్చేటటువంటి వాళ్ళు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరికైనా కానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా మంచి ఎలక్ట్రికల్ వెహికల్ డ్రైవ్ చేయడం కూడా చాలా చక్కటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మొత్తాన్ని మాత్రం గొప్ప ఆదర్శవంతంగా తెలంగాణ ఆర్టీసీలో. మరొక అంశం ఏంటంటే వారు చెప్పేందంటే తెలంగాణ ఆర్టీసీలో ఇంకా కొంతమంది మహిళలకు కూడా అపాయింట్ చేస్తే బాగుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సరితా నాయక్.